హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. బిగ్ బాస్ 81th ఎపిసోడ్కు సంబంధించినటువంటి హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. వాస్తవానికి మీరు 81th ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎంతమందికి సీత వేసినటువంటి బ్లేమ్కు సంబంధించి అసలు నిజంగానే నిఖిల్ స్ట్రాంగ్ ఉమెన్ని వాడుకొని గెలిచే ప్రయత్నం చేస్తున్నాడా, వాళ్ళందరినీ ట్రాప్లోకి తీసుకొచ్చాడా, రెండింటికి సంబంధించి మీకు ఏమనిపించింది అనేది ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకొకటి, విష్ణుప్రియ బిహేవియర్కు సంబంధించి అవినాష్కి విష్ణుప్రియకి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ కావచ్చు, అలాగే విష్ణుప్రియకి రోహిణికి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్లో వీటికి సంబంధించి విష్ణుప్రియ యొక్క బిహేవియర్ అనేది మీకు రోజు రోజుకి ఎలా కనిపిస్తోంది అనే దాని మీద, అలాగే నిఖిల్కి యష్మికి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్లో యష్మి ఒప్పుకోలేక తను నిజంగానే నిఖిల్ బ్లేమ్ చేశాడా, తనని ట్రాప్ చేశాడా, మ్యానిపులేట్ చేశాడా, డిప్లొమాటిక్గా తనతో బిహేవ్ చేశాడా అని ఏ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అనేది పాస్ చేసిందో వాటన్నిటికీ సంబంధించి కూడా నిఖిల్ కన్వర్జేషన్ తను చేస్తున్నప్పుడు వాటిని ఒప్పుకున్నట్టు అనిపించిందా, నిజంగానే నిఖిల్ను లేదు నాకు తను నిజంగానే నన్ను బ్లేమ్ చేయలేదు, తను నన్ను నిజంగానే ట్రాప్ చేయలేదు అనేటువంటి విషయాల్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుందా అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా మీరు ఏమనుకుంటున్నారని కూడా మెయిన్గా ఈ కీ పాయింట్స్కు సంబంధించి మీ యొక్క అభిప్రాయం అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిన్న జరిగినటువంటి హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ముఖ్యంగా నిఖిల్కి యష్మికి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ అనేది ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ జరిగినటువంటి ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉందో ఆ కన్వర్జేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళలో పాయింట్ టు పాయింట్ అసలు నాకు నిఖిల్ యష్మిని ఏ మాత్రం ఫైర్ అవ్వకుండా, ఏ మాత్రం కోపడకుండా తను అడగాల్సినటువంటి పాయింట్స్ను అడిగినటువంటి తీరైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బట్ నిఖిల్ అడుగుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా యష్మి డిఫెన్స్లోకి వెళ్ళి ఒకవైపున తన వైపు బ్లేమ్ పడకుండా, అలాగే నిఖిల్ సైడు తను చెప్తున్నటువంటి విషయాలని ఒప్పుకుంటుందేమో అన్న ఒక ఫీలింగ్ కూడా వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్ గురించి, అసలు నిఖిల్ ఏ రకంగా తను డిఫెండ్ చేసుకున్నాడు అనేటువంటి విషయాలకు సంబంధించి, అసలు నిజంగానే నిఖిల్ తప్పు చేశాడా లేదా, నాకేమనిపించింది అనే దాని మీద నా యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాను. నా అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగే సీత వేసినటువంటి బ్లేమ్ గురించి, స్ట్రాంగ్ ఉమెన్ని ట్రాప్ చేస్తాడు, వాడుకుంటాడు, వాళ్ళని ట్రాప్ చేసి గేమ్ని గెలిచే ప్రయత్నం చేస్తాడు అటువంటి విషయాలని ఏదైతే ఒక బ్లండరు అంటే ఒక నిందనైతే ఏదైతే వేసిందో వీటికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా బాధపడుతూ ఉంటాడు. తను బెడ్రూమ్లో కూర్చొని బాధపడుతున్నటువంటి సమయంలోనే ఈలోగానే యష్మి వస్తుంది. యష్మి వచ్చినప్పుడు యష్మిని అడుగుతాడు. యష్మితో మాట్లాడుతూ, సీత ఒక మాట అంది కదా, గేమ్ కోసం ఒక స్ట్రాంగ్ ఉమెన్ని ట్రాప్ చేసి వాడుకుంటాడు అన్నది, నీకు ఎప్పుడైనా నేను నీతో అలా చేసినట్టు ఎప్పుడన్నా అనిపించిందా అంటే యష్మి అంటది, లేదు నాకు అలా ఎప్పుడూ అనిపించలేదు అనే విషయాన్ని చెప్తుంది సైలెంట్గా. చెప్తున్నప్పుడు మరి తనకు అలా సీత అలా మాట్లాడుతుంటే ఆ టైంలో ఎందుకు చెప్పలేదు నువ్వు అని అంటాడు. ఎందుకు చెప్పలేదు అని అనగానే అందుకు యష్మి మాట్లాడుతూ, అసలు తను ఏ ఉద్దేశంతో చెప్తుంది, నిజంగానే వాడుకున్నాడా ఏంటి అని నేనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను, అందుకే ఇట్లా అలా ఉన్నాను అనే విషయం చెప్తుంది. నిజంగానే వాడుకున్నాడా ఏంటి అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో 80 రోజులు ప్రయాణం చేసిన వ్యక్తి మనతో ఎలా ఉన్నాడు అనేది కనీసం మనం ఎస్టిమేట్ చేయలేకపోయాము అని అంటే ఎవరైనా నమ్ముతారా? ఖచ్చితంగా దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారా? సరే, ఆ విషయం అది నాకు మాత్రం నిజంగానే వాడుకున్నాడా ఏంటి నేను ఆలోచిస్తున్నాను అనగానే, అదేంటి ఇప్పటి వరకు తను నీతో ఎలా ఉన్నాడనే విషయం మీద నీకు క్లారిటీ లేదా అని మాత్రం నాకు అనిపించింది. తర్వాత లేదు, తను ఏ ఉద్దేశంతో చెప్తుందని చెప్పి నన్ను ఆలోచనలో ఉన్నాను నువ్వు అని అంటున్నావు, కానీ ఆమె ఆ మాట అనగానే ఎస్ థ్యాంక్ యూ, ఈ పాయింట్ రైస్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పావు నువ్వు అనే విషయం చెప్తాడు. అని చెప్పగానే లేదు తను పానిపట్టు యుద్ధం గురించి, ఆ పానిపట్టు ఆ టాస్క్ ఉంది కదా, ఆ పానిపట్టు టాస్క్కు సంబంధించి అందులో మేము ఫైట్ చేసిన దానికి సంబంధించి మాట్లాడుతుంటే దానికి సంబంధించి ఆ పాయింట్స్ రైస్ చేసినందుకు థ్యాంక్ యూ అని అంటే, లేదు
అప్పుడు నిఖిల్ అంటాడు, తను మాట్లాడుతూ, నువ్వు ఆమె ఆ పాయింట్ చెప్తున్నప్పుడు ఇట్లా తలూపావు, హెడ్ నోట్ చేసావు అంటే, లేదు, ఆహా, దానికి కాదు, తల ఊపింది, అదే హోప్ ఇస్తాడు అన్నది కదా, దానికి హోప్ ఇస్తాడనే విషయం మాట్లాడుతుంటే దానికి ఎస్ ఎస్ అని చెప్పానంటే, హోప్ ఇవ్వడం ఏంట్రా అని చెప్పండి, హోప్ ఇవ్వడం ఏంటి అని చెప్పని అడుగుతాడు నిఖిల్. అంటే లేదు, అంటే లేదు, నేను చెప్పాను కదా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తాడు, ఇట్లా సంగతి అని, దానికి సంబంధించానండి. ఒకటి హోప్, అప్పుడు నిఖిల్ అంటాడు, హోప్ ఇవ్వడం వేరు, డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వడం వేరు. హోప్ అంటే ఏంటి, నీకు ఇష్టం ఉంటే దానికి నేను కూడా ఓకే అని నీకు సరే అంటే అది హోప్ ఇవ్వడం అంటే. కానీ డిప్లొమాటిక్ ఆన్సర్ అనేది సపరేట్ కదా అనే విషయం చెప్తాడు. నాకు ఆ విషయం మాత్రం ప్రాపర్గానే అనిపించింది. అసలు హోప్ ఇవ్వడం ఏంటి, హోప్ ఇస్తాడు అని అంటే హోప్ ఇవ్వడం ఏంటి, నువ్వు బిహేవ్ చేస్తుందానికి, అంటే డ్రీమ్ వచ్చిందేమో నీకు, నువ్వు ఫీల్ అయ్యిందేమో నువ్వు, నీకు ఫీలింగ్స్ వచ్చిందేమో నీకు, వాటన్నింటికి సంబంధించి నిన్ను కాదనలేక నీతో పాజిటివ్గా ఉన్నందుకు బ్లేమ్ మొత్తాన్ని తీసుకెళ్ళి నిఖిల్ మీద వేశారు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. అయితే ఇంకా లేదు, ఇంకా నన్ను కౌంటర్ చేస్తున్నాడు, క్వశ్చన్స్తో నన్ను తికమక పెడుతున్నాడు అనే విషయం యష్మికి అర్థమైపోతుంది. యష్మికి అర్థమైపోయి తను చెప్పే మాటలు ఏంటంటే, సరే సరే ఇప్పుడు ఏంటి మరి ఏంటి ఇప్పుడు ఇదంతా ఏంటి అని చెప్పంటే, ఏం లేదు, జస్ట్ క్లారిఫై చేసుకుంటున్నాను, మూడో వ్యక్తి కాదు కదా, నాకు సంబంధించినటువంటి విషయం కాబట్టి నేను నీతో క్లారిఫై చేసుకుంటున్నాను అనే విషయం చెప్తాడు. మరి అప్పుడు అంటది, వీడేదో నన్ను కౌంటర్ చేస్తున్నాడు అనే విషయం అర్థమైపోయి సైలెంట్గానే చాలా కూల్గానే జరుగుతుంటుంది కన్వర్జేషను. ఆ కూల్ కన్వర్జేషన్లో తను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి హోప్ అనే దాని గురించి నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు కదా, నీకు ఎప్పుడన్నా నేను చెప్పానా ఫీలింగ్స్ ఉన్నాయని అని అంటే, లేదు నాకు ఇప్పుడు చెప్పండి, మరి రోహిణికి ఎందుకు చెప్పావు అని చెప్పని అంటుంది. రోహిణికి ఎందుకు చెప్పావు అని చెప్పంటే, రోహిణికి నీకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పాలి, నా మీద ఫీలింగ్స్ ఉన్నాయనే విషయం కాదు చెప్పింది, ఫీల్ అవుతున్నావు నువ్వు ఫీల్ అవుతున్నటువంటి విషయాన్ని చెప్పాను. ఇక్కడ మనకైనా చాలా క్లియర్గా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక పర్సను తను ఏదన్నా మన మీద ఏదన్నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే మన గురించి ఏదన్నా అనిపించటం కావచ్చు, ఇవన్నీ అనిపిస్తున్నప్పుడు వాళ్ళని ఎస్ నువ్వు అలా చేయి, నాకు కూడా నచ్చింది అని వాళ్ళని 1 to 1 వాళ్ళని ఓకే ఫైన్ అని చెప్పానంటే అది ఓకే. కానీ అలా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ ఫీలింగ్స్ని కాదనకుండా, అలా అని చెప్పని వాళ్ళకి ఓకే అని చెప్పని మనం వాళ్ళని బ్లేమ్ చేయకుండా మనం సైలెంట్గా ఉన్నా కూడా తప్పే అంటే, అంతకు మించినటువంటి వరస్ట్ థింగ్ లేదనేది నాకు అభిప్రాయం. కానీ రోహిణికి చెప్పినటువంటి విషయం ఏంది, ఫీల్ అవుతుంది తను, ఇలా 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 అని నా గురించి ఇలా ఫీల్ అవుతుంది అనే విషయంలో తను అడిగినప్పుడు చెప్పడంలో తప్పేముంది? అడగకపోతే రోహిణికి కూడా చెప్పేవాడు కాదు కదా. అదే చెప్తాడు ఇక, హోప్ అంటే నేను కూడా నీకు రియాక్ట్ అయ్యంటే అని ఓకే చెప్తే దానికి హోప్ అంటారు అని. అసలు ఈలోగానే అంటది, అసలు హోప్ అని అంటే అసలు మన మధ్య ఏముందని నిఖిల్, ఏమీ లేని దానికి అసలు ఇదంతా ఏంటి అని చెప్పంటే, మరి హోప్ అనే విషయాన్ని రైస్ చేసింది ఎవరు? హోప్ ఇస్తాడు అని అక్కడ ఆల్రెడీ సీత చెప్తున్నప్పుడు సీతని ఖండించాలి కదా, తను ట్రాప్ చేసి స్ట్రాంగ్ ఉమెన్ని వాడుకుంటాడనే విషయం గురించి అప్పుడే చెప్పాలి కదా. ఇప్పుడు నలుగురిలో అంటే అది ఖచ్చితంగా ఆ కన్వర్జేషన్స్లో, అది ఖచ్చితంగా ఆ నామినేషన్ ప్రాసెస్లో అది ఖచ్చితంగా టెలికాస్ట్ అవుతుంది. అది టెలికాస్ట్ అవుతున్నప్పుడు నువ్వు ఆమెకి చెప్పిన దానికి ప్రతి ఒక్కదానికి కూడా చప్పట్లు కొట్టుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, నిజంగానే నన్ను నిఖిల్ ఇలా చేశాడు అని చెప్పని తనకి కోఆపరేటివ్గా ఉండి, తను ఏదో నీకు సపోర్ట్ చేస్తున్నట్టు నీకు అనిపించేసి ఒక వ్యక్తి మీద అంత పెద్ద బ్లేమ్ చేస్తుంటే, వాటిని పట్టించుకోకుండా నోరు తెరవకుండా అట్లా సైలెంట్గా ఉండి, ఇప్పుడు వచ్చేసి ఎక్కడో ఒక మూలను కూర్చొని బెడ్రూమ్లో తను బాధపడుతున్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి నువ్వు సైలెంట్గా అది కాదు ఇది కాదు అని ఎప్పటికీ కూడా మ్యానిపులేటివ్ ఫ్లిప్పింగ్ ఆన్సర్స్ ఇస్తుంటే అది ఎవరికైనా కోపం వస్తుంది. నాకు ఖచ్చితంగా అది నచ్చలేదు. సో అప్పటికి యష్మి మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు జస్ట్ ఏం రియాక్షన్ ఇవ్వకుండా ఆమె ఆ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు కూడా నాకు అనిపించింది, నేను అంటే హెడ్ నోట్ చేసావనంటే నువ్వు గమనించావో లేదో, బ్లేమ్ చేస్తున్నావు చెప్పినప్పుడు నేను జస్ట్ తలకాయని ఇట్లా ఐస్ అట్లా పైకి ఎగరేసాను,
అంతే నువ్వేమన్నా చెప్తావేమో అనుకున్నాను, నువ్వు కూడా ఏం మాట్లాడట్లేదు, నువ్వేం మాట్లాడట్లేదు కదా, నేను కూడా సైలెంట్గా ఉన్నాను. ఎందుకు మాట్లాడతాడు అవతల వ్యక్తి? నువ్వేం చెప్తున్నావు ఖచ్చితంగా దానికి సంబంధించి నిఖిల్ ఆన్సర్ ఇవ్వకుండా ఏం లేడు కదా. నిఖిల్ ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చాడు. ఇంకొక విషయం ఏంటి ఇక్కడ, వాటికి సంబంధించి అరే నా వల్ల అంత పెద్ద బ్లేమ్ పడుతుంది తనకి విషయం వాటికి తనని ఆమె కౌంటర్ చేస్తున్నప్పుడు, సీత అనే వ్యక్తి బ్లేమ్ చేసినప్పుడు వాటిని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి బాధ్యత నీకుంటుంది. ఎందుకంటే నీ పేరు చెప్పే తనని బ్లేమ్ చేస్తుంది కాబట్టి. మరి నువ్వు అంత ఫ్రెండ్లీగా ఉండి ఫస్ట్ నుంచి నిఖిల్ నిఖిల్ అనుకుంటూ అంతలా తిరిగి తన సపోర్ట్ తీసుకొని చివరికి తననే ఒక వ్యక్తి వచ్చి బ్లేమ్ చేస్తుంటే, నిన్నేదో వాడుకొని తను పైకి వస్తున్నాడు, తను ముందుకెళ్తున్నాడు అనేటువంటి విషయాలను చెప్తుంటే, ఆ విషయాలను కట్ చేయాల్సింది పోయి ఇప్పుడు తిన దగ్గర ముసల కన్నీరు గారిస్తే ఉపయోగం ఏమైనా ఉంటుందా? అప్పుడు తనకు జరగాల్సినటువంటి నష్టం అనేది జరిగిపోతుంది కదా. సో అది అన్నమాట. అప్పుడు యష్మి మాట్లాడుతూ అంటది, ఏం చెప్పినా కూడా నేను ఎప్పటికీ ఫ్రెండ్లా ఫీల్ అవుతున్నా, నా గేమ్ కూడా పోయింది, ఇక ఈ వారం నేను వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. అంటే నిఖిల్ కూడా అంటాడు, నేను కూడా వెళ్ళిపోతానేమో. లేదు లేదు, ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూడా నిన్ను 1 to top 5లో పెట్టారు, నీకు అట్లా ఏం ఉండదు. సో ఇప్పుడు ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి ఇద్దరికీ గేమ్ పరమైనటువంటి ఇష్యూస్ ఏమన్నా వస్తాయి అనుకుంటే మాత్రం మాట్లాడకుండా ఉండటమే మంచిది అనే విషయం చెప్తుంది. కానీ ఆ స్టేట్మెంట్ కోసం అయితే నేను బాధపడుతున్నాను అనే విషయం చెప్తుంది. అప్పుడు నిఖిల్ అంటాడు, మా అమ్మ కూడా వచ్చి చెప్పింది నీకు దూరంగా ఉండమని, సో మిగతా వాళ్ళు కూడా రకరకాలుగా చెప్పారు, బట్ అది నువ్వు అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని తను మెన్షన్ చేసినప్పుడు యష్మి మాట్లాడుతూ ఉంటుంది, మా డాడీ కూడా అది చెప్పలేదు అసలు, ఇక్కడ ఆడు అంటుంటే అది క్లాన్ విషయం అనుకున్నా కానీ ఇవన్నీ వచ్చేసి అసలు నీ విషయం అనేది ఇంత హైలైట్ అవుతుంది, నీ గురించి ఇట్లా చెప్తారు అనే విషయం నేను కూడా ఊహించలేదు అనే పాయింట్స్ని రైజ్ చేస్తుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా సీత వాస్తవానికి సీత చెప్తున్నటువంటి విషయాలు అనేవి, ఆమె వేస్తున్నటువంటి ఆ బ్లేమ్ అనేది టోటల్లీ రాంగ్ అనే విషయం తెలిసిన విషయమే. యష్మికి కూడా చాలా క్లియర్గా తెలుసు. తెలిసినప్పుడు అసలు వాస్తవానికి సీతని ఫేక్ పర్సనాలిటీ హౌస్లో తనే నామినేషన్స్లోకి తీసుకొస్తుంది, వాళ్ళు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతుంటే తనే ఏడుస్తూ ఉంటుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే కదా. మరి తనని మధ్యలో ఎప్పుడో పంపించేసినటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చేసి తనలో మనసులో ఉన్నటువంటి గ్రడ్జ్ని పెట్టుకొని ఒక విషయం కూడా నిఖిల్ మెన్షన్ చేస్తాడు ఇక్కడ. ఏమని మెన్షన్ చేస్తాడంటే, ఇదే సీత స్టేజ్ మీదకి వెళ్ళి నువ్వేం భయపడొద్దు, నువ్వేం ఆలోచించొద్దు, అసలు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని నిర్మోహమాటంగా చేసేస్తూ ఉండు, యు ఆర్ ఏ హస్బెండ్ మెటీరియల్ అని చెప్పారంట. మరి హస్బెండ్ మెటీరియల్ అన్నటువంటి వ్యక్తి ఇవాళ నన్ను ట్రాప్ చేసి స్ట్రాంగ్ ఉమెన్ని వాడుకొని ముందుకెళ్తామని అనుకుంటే అది మరి ఏం చెప్తామని చెప్పినప్పుడు నాకు అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అనిపించింది. ఇక్కడ సీత అనే వ్యక్తి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన వ్యక్తి కాబట్టి ఆమె గురించి ఏం చెప్పినా వేస్ట్. ఎందుకంటే ఆమె ఇప్పుడు హౌస్లో లేదు, బయట వాళ్ళు వచ్చేసి రకరకాలుగా బ్లేమ్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటి, అప్పటి వరకు క్లోజ్గా ఉన్నటువంటి సోనియా కూడా బయట తనకు అయినటువంటి డ్యామేజ్, బీభత్సమైన డ్యామేజ్ని కవర్ చేసుకోవడం కోసం పిచ్చి పిచ్చి పాయింట్లు మొత్తాన్ని కూడా రైస్ చేసి నిఖిల్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో వాటికి సంబంధించి అప్పుడు కూడా నిఖిల్ పెద్దగా ఇబ్బంది పడలేదు, తను ఏదో వాగుతుందిలే అని అనుకొని. కానీ ఇంత పెద్ద బ్లేమ్ వేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది బయటకు ఏ రకంగా పోర్ట్రే అవుతుంది? తినలాంటి వాడ ఒక వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినట్టే కదా. సో వాటికి సంబంధించి కూడా సోయి లేకుండా యష్మి అలా ఉండటం అనేది అది ఎవరికి నచ్చలేదు. సో అప్పుడు ఇంకా ఇంత కన్వర్జేషన్ జరిగిన తర్వాత నిఖిల్ ఫీల్ అవుతున్నాడు, చాలా ఇబ్బంది పడ్డాడు అనే విషయం క్లియర్గా అర్థమైపోయి అప్పుడు అంటది, సారీ ఫర్ దట్, ఇది నా వల్లే జరిగింది, రేపటి రోజున ఎప్పుడన్నా నీకు అవకాశం వస్తే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడు సో అని చెప్పండి. అవకాశం వస్తే సరే, ఇక్కడ విషయం ఏంటంటే మాట్లాడు అని తనకు చెప్పినప్పటికి కూడా ఛాన్స్ తీసుకొని తర్వాత తనే మాట్లాడుతుంది, తను కాదని చెప్తుంది కాబట్టి ఫైన్, కానీ దాన్ని ఆ స్పాట్లోనే ఖండించినట్టయితే మాత్రం బాగుండేది. ఇక్కడ సీత చెప్పినట్లు నిఖిల్ అనే వ్యక్తి అమ్మాయిలను యూజ్ చేసుకొని ట్రాప్ చేసి గేమ్లో ముందుకు పోయాడనటువంటి విషయం ఏదైతే ఉందో అది టోటల్లీ రాంగ్ అనేది బిగ్ బాస్ని ఫస్ట్ నుంచి ఈ సీజన్ని ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులుగా మనందరికీ తెలిసిందే. ఉన్నాయి మైనస్లు ఉన్నాయి, నిఖిల్ అనే వ్యక్తులు ఖచ్చితంగా మైనస్లు ఉన్నాయి.
కొన్నిసార్లు ఫ్లిప్ అవుతుంటాడు, కొన్నిసార్లు ఒక చోట ఒక విషయం చెప్పి ఇంకొక చోట ఇంకొక పని చేస్తుంటాడు. అక్కడ బ్యాక్ ఎండ్లో ఒక మాట మాట్లాడేసి అక్కడికి వెళ్ళి పనిలో ఇంకొక పని చేస్తుంటాడు. ఇట్లాంటి మైనస్లు ఉన్నాయి, గతంలో జరిగినాయి కూడా. కానీ ఈ స్టేట్మెంట్కు సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా నిఖిల్ అనే వ్యక్తి ఆ రకమైనటువంటి పర్సన్ కాదు అనేది మాత్రం మనకు చూపించిన దాంట్లో, మనం చూసినటువంటి స్ట్రీమింగ్లలో కూడా ఎక్కడా అది కనిపించలేదు. అతని క్యారెక్టర్లో అది పడలేదు. ఇది కాదు కాబట్టే అతను తర్వాత కూడా అంత ఫీల్ అయిపోయాడు దీనికి సంబంధించి. తర్వాత ఇక కానీ యష్మి ఇంత సైలెంట్గా ఉండి తన మీద అంత బ్లేమ్ పడుతున్నా, అంత సైలెంట్గా ఉన్నా సరే, ఇది నీ వల్లే జరిగింది అని అనకుండా నీకు ఈ బ్లేమ్ ఇవ్వను, నేను నీ మీద ఈ మాట రానివ్వను అనే విషయం అంటాడు కదా. సో అది బాగా నచ్చుతుంది. ఇంకా దీని తర్వాత గౌతమ్ వస్తాడు. గౌతమ్ మాట్లాడుతుంటాడు, ఇక్కడ హౌస్లో నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ, ఫ్యామిలీ పేరెంట్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి నన్ను 1 to టాప్ 5లో పెడుతుంటే ఇక్కడ చాలామందికి నచ్చట్లేదు. అసలు నిన్ను ఎట్లా టాప్ 5లో పెట్టారు అని విష్ణు డైరెక్ట్గానే మొహానే అనేస్తుంది. నేను టాప్ 5 అని చెప్పిన తర్వాత కొంతమంది ఫేక్ ఫ్రెండ్షిప్ను క్రియేట్ చేసుకోవడానికి, నాతో దగ్గరగా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఒక వ్యక్తికి అంటే మనం జనాలకి ఎందుకు నచ్చుతాము, ఎలా నచ్చుతాము అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా, మన చేతుల్లో ఉండదు కదా. సో ఇట్లా ఉంటున్నారు జనాలు అని చెప్పిన విషయం చెప్తాడు. వాస్తవానికి గత సీజన్స్తో పోల్చితే ఈ సీజన్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గౌతమ్ మాత్రం చాలా స్ట్రాంగ్గానే ఉన్నాడు. పాయింట్స్ పెడుతున్నటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, తను డిఫెండ్ చేసుకుంటున్నటువంటి విధానం కావచ్చు, ఆర్గ్యుమెంట్స్లో కావచ్చు, కొన్నిసార్లు కొంత అత్యుత్సాహం చూపిస్తున్నాడేమో అనేటువంటి ఫీలింగ్స్ వస్తున్నప్పటికీ మాత్రం ఓవరాల్ సినారియో చూస్తే మాత్రం ఖచ్చితంగా తన యొక్క గేమ్ అనేది మాత్రం గత సీజన్స్లో తను ఆడినటువంటి గేమ్కి ఈ గేమ్కి మాత్రం టోటల్లీ డిఫరెంట్ అనిపించింది. పైగా ఇంకొకటి ఏంటంటే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కూడా కనిపించింది. అరే మనం ఒకప్పుడు అశ్వత్థామ 2.0 అంటే దాన్ని చాలా ట్రోల్ చేసి కామెడీ చేసి అప్పుడు అట్లా ఉండే బిహేవియర్, కానీ అన్నిటినీ చేంజ్ చేసుకొని ఒక మెచ్యూర్డ్ బిహేవియర్ని ఈ సీజన్లో చూపిస్తున్నటువంటి తీరు జనాలకు నచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అయినా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా బయట ఉన్నటువంటి వ్యక్తులైనా ఎవరైనా సరే టాప్ 5లో తను ఎస్టిమేట్ చేస్తున్నారు, టైటిల్ రేస్లో కూడా తీసుకొస్తున్నారు. అది ఇక నెక్స్ట్ గౌతమ్ది ఈ విషయం అయిపోయిన తర్వాత ప్రేరణ అందరితో అంటే అందరూ చెప్తారు కదా, ప్రేరణని వీకెండ్ ఎపిసోడ్స్లలో వాటిలలో కూడా చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు తను అంటే నామినేషన్స్ పాయింట్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కొంతమంది చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా తను గమనించుకొని తను చెప్తుంది. అంటే ఏంటి, ఈ అమ్మాయి మాటలు వదిలేస్తుంది, అవతల వాళ్ళని హర్ట్ చేస్తుంది, పిచ్చి అంటే కొంత ఇబ్బంది పడేటువంటి మాటలు మాట్లాడుతుంది. అదే సిగ్గు లేకుండాని గౌతమ్ని అనడం కావచ్చు, విష్ణుప్రియతో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. సో ఈ మాటలు అనేవి ఖచ్చితంగా హర్ట్ చేసేలా ఉంటున్నాయి అనే విషయాన్ని, పైగా ఒక గ్రూప్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, తనకు కూడా సంబంధం ఉంది గ్రూప్తో, ఇట్లాంటివన్నీ ఈ సినారియో అంతా కనిపిస్తుంటే ఖచ్చితంగా అది ప్రేరణకు ఇబ్బంది. కానీ దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి నేను ఇక్కడున్న హౌస్ మేట్స్ అందరికీ అనేటువంటి అభిప్రాయంతో తను అందరినీ పిలిచి చెప్తుంది. మొదట నన్ను చీఫ్గా చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి, నా హావభావాలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, పైగా నా వాయిస్ రైస్ చేసి నా టోను, నేను పెద్దగా మాట్లాడినటువంటి తీరు కూడా అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే రియల్లీ ఐఎమ్ సారీ. నేను అట్లాంటి పర్సన్ని కాదు, అవతల వాళ్ళని హర్ట్ చేయాలనుకునేటువంటి వ్యక్తిని కాదు అనేటువంటి విషయాలకు సంబంధించి క్లారిటీ ఇస్తుంటే, అది ముఖ్యంగా గౌతమ్ లాంటి వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి తనను కూడా అంది కాబట్టి గౌతమ్ వచ్చి రైట్ ప్రేరణ అని చెప్పని దగ్గరికి తీసుకుంటాడు. అది చూసే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రేరణ అనే వ్యక్తిని ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గానే చూస్తారు. ఎందుకంటే తను ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు కావచ్చు, తను చీఫ్ అయిన తర్వాత తను అంటే స్ట్రిక్ట్గా ఉంది, బట్ స్ట్రిక్ట్గా ఉన్నదానికి మించి కొంత ఎక్కువ వెళ్ళిపోయింది. ఒక సీతాఫలం అనేటువంటి విషయంలో చాలా పెద్ద ఇష్యూ చేయబోతుంటే రోహిణి కూడా చెప్తుంది, నువ్వు వాడు కెమెరాకి చూసి చెప్పాడు ఫన్నీగా చేస్తున్నామని, దాన్ని పెద్ద సీన్ చేసే ప్రయత్నం చేస్తే
అది ఖచ్చితంగా జనాలకు తెలిసిపోయి నీకే బ్లేమ్ అవుతుంది, చేయమాకు అనే విషయం కూడా చెప్తుంది. సో ఇట్లాంటి విషయాలు కూడా జరిగినాయి. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఆలోచించుకొని ఇది ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి నేను. పైగా నా మనస్తత్వం అది కాదు కాబట్టి అన్న ఉద్దేశంతోనే ప్రేరణ వచ్చి వాటన్నింటికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వగానే హౌస్ అందరు కూడా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుంది. హౌస్ అందరు కూడా తనని దగ్గరికి తీసుకుంటారు. తీసుకొని ఇంకా తర్వాత ఇట్లాంటివి అనేవి రిపీట్ చేయకుండా చూసుకుంటానని హామీ ఇచ్చింది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇక ఇదే సందర్భంలో ఎలాగూ యష్మి వచ్చి ప్రేరణ వచ్చి తనకు సంబంధించినటువంటి విషయం చెప్పుకుంది కాబట్టి ఇక నిఖిల్కి సంబంధించి చెప్పడానికి కూడా నాకు ఇదే ప్రాపర్ టైము, ఇప్పుడే చెప్పుకోవచ్చు, అందరూ కూడా గ్యాదర్ అయి ఉన్నారు కాబట్టి అని తన విషయం కూడా చెప్పేస్తాయి. ఇక్కడ క్లియర్గా ఇక్కడ తను అంటే రేపు అవకాశం వచ్చినప్పుడు నువ్వు చెప్పు అని యష్మి అంటది కానీ బట్ ఇప్పుడు ఛాన్స్ తీసుకొని ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని తన్నే ఆ ఛాన్స్ని తనే వాడుకొని తను చెప్పినటువంటి విషయం ఏంటంటే నిఖిల్ అనే వ్యక్తి నా పట్ల కానీ ఈ హౌస్లో ఇతర అమ్మాయిల పట్ల కానీ ఏనాడు గేమ్ పరంగా వాళ్ళని యూస్ చేసుకొని వాళ్ళని ట్రాప్ చేసుకొని ముందుకు పోలేదు. మా విషయంలో గేమ్ విషయంలో ఎప్పుడూ తను అలా చేయలేదు. వచ్చినటువంటి హౌస్ మేట్ పాత కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఎలిమినేట్ అయ్యి వచ్చినటువంటి సీత వేసినటువంటి బ్లేము ఆమె ఏ రకంగా ఎందుకు అలా అన్నది తెలియదు కానీ బట్ తిని మాత్రం మాతో అట్లా లేడు అనేటువంటి ఒక క్లారిటీ ఇస్తుంది. సో ఇట్స్ ఫైన్. ఆ తర్వాత వెంటనే నిఖిల్ కూడా అంటాడు, ఈ విషయంలో నేను యష్మిని బ్లేమ్ చేయట్లేదు, కానీ ఈ హౌస్లో ఇక్కడ సారీ అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ప్రేరణ ఈ విషయము అదే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మర్చిపోయినా నేను. ప్రేరణ ఈ విషయం చెప్పిన తర్వాత యష్మి కూడా వచ్చి క్లారిటీ చేసిన తర్వాత ఇప్పుడు నేను నిఖిల్ కూడా తన విషయం చెప్తాడు కదా, ఇక ఈ హౌస్లో నేను ఎవరిని వాడుకొని ట్రాప్ చేసి ఇట్లాంటివి ఏమీ చేయలేదు, ఇక్కడ నాకు నిందపడింది కాబట్టి ఇక్కడే నేను ప్రూవ్ చేసుకుంటాను, నేను 6 నామినేషన్స్లో ఉన్నాను కాబట్టి బట్ వాటిని కూడా ఏమాత్రం నా గేమ్ అనేది నేను చూపించుకొని నేను ఫైట్ చేసి నేను ముందుకు పోతాను అనేటువంటి విషయాలకు సంబంధించి నేను ఎవరిని ట్రాప్ చేయలేదని నేను ప్రూవ్ చేసుకుంటానని క్లారిటీ కూడా యష్మి చెప్పిన తర్వాత ఇస్తాడు. అయితే ప్రేరణ గౌతమ్ ఆ ఎపిసోడ్ రావడానికంటే ముందు అంటే గౌతమ్ తనకు సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వడానికంటే ముందు యష్మికి నిఖిల్కి మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది కదా, ఆ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఒక్కడే బాధపడుతుంటాడు నిఖిల్. ఒక్కడే బాధపడుతూ తను ఏమంటాడంటే ఇంకా ఎట్లా అనిపిస్తుంది అంటే ఏంటి ఎంత బ్లేమ్ పడుతుంది, ఇంత బ్లేమ్ పడ్డ తర్వాత అసలు ఎందుకు నేను ఈ హౌస్లో అనే ఒక ఫీలింగ్ వచ్చిందో ఏమో. తను చెప్పినటువంటి మాట, ఇంకా నాకు ఓట్ చేయకండి, నేను ఇంకా హౌస్లో ఉండాలనుకోవట్లేదు, నేను అట్లాంటి పర్సన్ని కాదు, ఇంకా నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అన్న విషయం చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా నాకు ఒక్కసారిగా మణికంఠ గుర్తొచ్చాడు. ఎందుకంటే అప్పటికి మణికంఠ ఉన్నప్పుడు మణికంఠనే స్ట్రాంగ్ కంటెస్టెంట్, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఎందుకంటే వేరే వాళ్ళని ఎక్కడ కూడా కనీసం డిఫెండ్ చేసుకోవటం కావచ్చు, ఆర్గ్యుమెంట్స్లో కావచ్చు, సరే తన సైడ్ కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పటికైనా తను పాయింట్స్ పెట్టినటువంటి తీరైనా సరే అప్పట్లో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది మణికంఠ అనే వ్యక్తి ఉన్నప్పుడు. మణికంఠ అనే వ్యక్తి హౌస్లో నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి, వీళ్ళందరూ కలిసి ఈ విష్ణుప్రియ లాంటి ఒక వరస్ట్ కంటెస్టెంట్లు అందరూ కలిసి, యష్మి లాంటి కంటెస్టెంట్లు వీళ్ళందరూ కలిసి కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇతను మ్యానిపులేటరు, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడుతుంటాడు, లోపల అంటే అందరినీ తనకే స్క్రీన్ స్పేస్ కావాలనుకుంటాడు, తననే అట్రాక్ట్ చేయాలనుకుంటాడు, అందరినీ తన వైపు తిప్పుకోవాలనుకుంటాడు, యాక్ట్ చేస్తాడు, డ్రామా క్రియేట్ చేస్తాడు అని రకరకాలుగా తను అట్లా గుచ్చి ప్రతిసారి నామినేషన్స్లో ఎక్కడ దొరికితే అక్కడ ఎలా పడితే అలా చేసే వరకు ఏమైపోయాడంటే వాటికి విసిగిపోయి ఇంకా నేను హౌస్లో ఉండలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పని తనకై తను నామినేట్ చేసుకొని తనకై తను సెల్ఫ్ ఎవిక్ట్ అవుతాడు. సో మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు నిఖిల్కి వస్తుందా అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది. కానీ బై గుడ్ లక్ తను వెంటనే
నబిల్ రావడం, నబిల్ తనని మోటివేట్ చేస్తూ నువ్వు అవన్నీ పట్టించుకో మాకు, ఆల్రెడీ వాటికి సంబంధించి నువ్వు క్లారిటీ ఇచ్చేసావు, నువ్వు సైలెంట్గా కూర్చోకుండా గేమ్ ఆడు, టైం అనేది చాలా తక్కువ ఉంది అని చెప్తాడు చూసారా, అది ప్రతి ఒక్కళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. సో వెంటనే ఇప్పుడు నిఖిల్ వచ్చి అందరికీ క్లారిటీ ఇస్తాడు, నేను బయటికి వెళ్ళిపోవాలనుకున్నాను కదా, ఐఎమ్ సో సారీ ఫర్ దట్, నేను ఇక్కడ ఉన్నాను అంటే ఒక రీజన్తోనే మీరు నన్ను ఇక్కడ ఉంచారు, ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను, ఈ వారం నామినేషన్స్లో కూడా ఉన్నాను కదా, ఇంకా ఎక్కువగా ఫైట్ చేస్తాను, ఈ వారం సేవ్ అయితే మాత్రం ఖచ్చితంగా కప్పుతోనే బయటికి వెళ్తాను, నేను ఓట్ చేయొద్దన్నందుకు దయచేసి సారీ అని వెంటనే ఒక రిప్లై అనేది ఆడియన్స్కి ఇస్తాడు. సో అక్కడ చాలా నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఏమనుకుంటారంటే అమ్మయ్య అనుకుంటారు, ఎందుకంటే అసలు ఆమె వేసిందే అబద్ధం అబండం కానీ దాని మీద ఫైట్ చేయాలి, కానీ ఇదేంటి అంత డల్ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళిపోతా అంటున్నాడు, మళ్ళీ ఇక స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అందరూ కూడా ఎవరెవరో వచ్చి ఏదో బ్లేమ్ చేశారు అని వెళ్ళిపోతే ఇంకా అసలు ఇంకెట్లా, ఇప్పటికే అసలు ఎవరు విన్నింగ్ రేసు అనేది తెలుసుకోలేకపోతున్నాయి, ఇక నిఖిల్ లాంటి కంటెస్టెంట్ కూడా బయటికి వెళ్ళిపోతే ఇంకెవరిని సపోర్ట్ చేయాలి అంటే ఈ టాప్ 5 రేస్లో ఉన్నటువంటి వ్యక్తులలో నుంచి. సో ఇలాంటి ఫీలింగ్లో తను ఒక ఆ డెసిషన్ తీసుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచిగా అనిపించింది. ఇక ఆ తర్వాత చెప్పాను కదా, ఇంకా యష్మిని బ్లేమ్ చేయాలనుకోవటం లేదు, హౌస్లో పడిన నిందన ఇక్కడే కాదని ప్రూవ్ చేసుకుంటా, నేను గివ్ అప్ ఇవ్వను, నేను నాలాగే ఉండి ఫైట్ చేస్తా అంటాడు కదా. సో వాటన్నిటికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తాడు. ఇక అప్పుడు ఈ ఈ సినారియో దీని తర్వాత నెక్స్ట్ వీళ్ళందరూ లోపల కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటే ఈలోగా అవినాష్ వస్తాడు. అవినాష్ వచ్చి విష్ణుప్రియతో చెప్తాడు, విష్ణు నిన్నటి పని ఇవాళ చేసావు, మరి ఆ క్లీనింగ్కు సంబంధించి, మరి ఇవాల్టి క్లీనింగ్ అనేది నువ్వు ఇవాళే చేస్తావా రేపు ఉదయం చేస్తావా అనేటువంటి విషయం అడుగుతాడు. ఇవాళ చేస్తావా రేపు చేస్తావా అని చెప్పంటే దానికి పనిని అడుగుతున్నప్పుడు పనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాలి. కానీ విష్ణుప్రియ ఏం మాట్లాడుతుందంటే, నేను చేస్తా కానీ మెరిసేలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పనంటే కాదు, అంటే ఖచ్చితంగా నువ్వు మెరిసేలాగే చేయాలి, ఎందుకంటే రేపొద్దున పని అనేది సక్రంగా లేకపోతే మాత్రం యాజ్ ఏ మెగా చీఫ్గా నాకు బ్లేమ్ వస్తుంది, నన్ను అంటారు అనగానే ఆహాహా అట్లా నాకు అలా చెప్పొద్దు, అలా చేయొద్దు, కావాలంటే అట్లా ఏదన్నా అనుకుంటే మాత్రం మీరు తీసుకుపోయి నామినేషన్స్లో వేసుకోండి అని అంటే వెంటనే రోహిణి అంటది, ఎవరైనా సరే నామినేషన్స్ వేసుకోవచ్చు అని అంటే, నువ్వు బండలు క్లీన్ చేయలేదా అని చెప్పి ఎవరైనా నామినేషన్స్లోకి తీసుకెళ్తారా, ఏమన్నా బాగుంటుంది ఆ విషయం అని. ప్రతి ఒక్కళ్ళకి కూడా అది అనిపించింది. అరే ఒక పని చెప్పినప్పుడు విష్ణుప్రియ సేవ్ అవుతున్న కొద్దీ తన యొక్క పర్సనాలిటీ కావచ్చు, తను బిహేవ్ చేసినటువంటి విధానం కావచ్చు, ఎలా అనిపించింది ఇప్పటికి కనీసం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చెప్పారు, పేరెంట్స్ వచ్చి చెప్పారు, ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు, నువ్వు పృథ్వీ అనే వ్యక్తితో తప్ప అసలు నీ గేమ్ అనేది ఏమీ లేదమ్మా, నువ్వు గేమ్ అనేది ఏం ఆడట్లేదు అనే విషయానికి సంబంధించి అంత డైరెక్ట్గా చెప్పినా సరే అసలు ఎందుకు తెలుసుకోలేకపోతుంది, అంత మబ్బుగా ఎందుకు ఉంటుంది అనే విషయానికి సంబంధించి కూడా అసలు ఇప్పటికీ అర్థం కాదు. ఏదో సేవ్ అవ్వుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇంకా నేనేం ఏం చేసిన నడుచుకుంటూ పోతుందేమో అన్న ఒక భ్రమలోనే విష్ణుప్రియ ఉంది అని అనిపించింది ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు చూసి ఆ టైంలో. ఈ తర్వాత రోహిణి ఈ విషయం చెప్పగానే, రోహిణి నువ్వు నాకు అలా చెప్పడం నచ్చలేదు అంటే, అలా చెప్పడం నచ్చలేదంటే నువ్వు నామినేషన్స్లో వేసుకోండి అన్నావు కాబట్టి నామినేషన్స్లో మేమందరం వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు నామినేషన్స్ గురించి మాట్లాడావు కాబట్టి మేము మాట్లాడాను, లేకపోతే నీ గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టే, లేదు నేను మెగా చీఫ్తో మాట్లాడుతున్నప్పుడు నేను అతనికి ఆన్సర్ ఇస్తున్నప్పుడు నువ్వెట్లా మాట్లాడతావు అని మళ్ళీ తన మీదకే అంటది. లేచి వెళ్ళిపోయి నాకు డోంట్ టెల్ అని చెప్పని ఒక రకమైనటువంటి యాటిట్యూడ్తో, ఒక రకమైనటువంటి ఇంటెన్షన్స్తో బయటికి వెళ్ళిపోయి పృథ్వీతో మాట్లాడుతూ పృథ్వీ అంటాడు, నువ్వు ఎందుకు అలా లేచి వచ్చేసి ఆమెను అలా ఎందుకు అన్నావు అంటే, నేను మెగా చీఫ్తో మాట్లాడుతుంటప్పుడు వేరే కంటెస్టెంట్ అట్లా మాట్లాడటం నాకు నచ్చలేదు అని చెప్పారంటే వాళ్ళకి మాట్లాడే రైట్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పిన విషయం పృథ్వీ చెప్తాడు. అయినా తెలుసుకోదు, ఎడ్డి మొహం వేసుకొని. సో తర్వాత వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అప్పటికి మళ్ళీ నైట్ కూడా కూర్చొని, ఒరే మనకేం అవసరం అవినాష్, ఆ పిల్ల ఎవరైనా సరే నామినేషన్స్లో వేసుకోవచ్చు కాబట్టి మనం నామినేషన్ వేయడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది కాబట్టి పోయి ఆ బండలు క్లీన్ చేసే దాంట్లో నామినేషన్ వేయలేదంటే ఆమె చేసే పని కూడా సక్రంగా చేయట్లేదు, ఎక్కడైనా క్లీన్ చేసినా సరే అక్కడ ఎంతంత చెత్త ఉంటుంది, ఆ విషయం కూడా అర్థం కావట్లేదు, పైగా నేను ఏదని చెప్తే ఈ మధ్య నన్ను అవినాష్ గారు
మెగా చీఫ్ గారు అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, ఏదో కొంచెం దూరం దూరం పెట్టినట్టు మాట్లాడుతుంది అంటే అప్పుడు గౌతమ్ కూడా వచ్చి అంటాడు, పేరెంట్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి చెప్పినా సరే కనీసం చెప్తే అన్నా అయినా లేకపోతే స్వతహాగా తెలుసుకోవాలి, అయినా సరే ఇలా వితండవాదం చేసుకుంటూ పోయే వాళ్ళకి ఏం చెప్పలేం అని అంటాడు గౌతమ్ కూడా వచ్చి. అట్లనే ఉంది విష్ణుప్రియ అనేటువంటి బిహేవియరు. ఇంకా అది ఇంకా చెప్పుకోవడం కూడా వేస్ట్. అంటే వేరే వాళ్ళతో బిహేవ్ చేస్తున్నటువంటి తీరని నిజంగా నచ్చలేదు. ఇంకా తర్వాత ఒక ఫన్నీ ఎపిసోడ్స్ జరుగుతాయి. తేజ నిద్రపోతుంటే వీళ్ళు కుక్కలు సౌండ్ రావటం, తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఇది ఇంకా అమ్మాయి యష్మితో ముద్దు పెట్టిస్తానే టాస్క్కి సంబంధించి అదంతా అవటం, ఫన్నీ సీన్ అనేది జరుగుతుంది. తర్వాత మెగా చీఫ్ కంటెండర్స్ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మెగా చీఫ్ కంటెండర్స్ టాస్క్కు సంబంధించి 5 బొమ్మలు పెడతారు. ఎవరి బొమ్మ అయితే టీషర్ట్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా టీషర్ట్ వాళ్ళకి కంటెస్టెంట్లకు సంబంధించిన ఉండే టీషర్ట్లు వస్తాయి, అవి చినగకుండా ఆ బొమ్మ వాళ్ళ టీషర్ట్లు అనేవి కాపాడుకొని అక్కడ ఉన్నటువంటి బొమ్మలకు తగిలించాలి. ఎవరి టీషర్ట్ అయితే చినగకుండా అక్కడ తగిలించబడుతుందో వాళ్ళు చీఫ్ కంటెండర్. అది 5గురికి మాత్రమే అవకాశం ఉంటుంది అని తెలిసినప్పుడు మనకి వాళ్ళు అక్కడ జరిగినటువంటి ఫైట్ కూడా అంటే హౌస్ మేట్స్ కూడా వాళ్ళకు నచ్చినటువంటి కంటెస్టెంట్లను సేవ్ చేసుకొని చీఫ్ కంటెండర్స్గా చేయాలి అని ఎవరికైతే అనిపించిందో వాళ్ళ టీషర్ట్లు చెనగకుండా కాపాడుకుంటారు. కొంతమంది ఖచ్చితంగా చింపేయాలనుకున్న వాళ్ళు చింపేస్తారు. ఇదంతా జరిగిన తర్వాత ఇంకా పృథ్వీ టీషర్ట్ ఫస్ట్ సేవ్ చేసుకుంటారు. ఫస్ట్ పృథ్వీ టీషర్ట్ వేస్తారు, తర్వాత తేజ టీషర్టు, యష్మి, విష్ణు. సో వీళ్ళు మొదటి ఈ నలుగురు చీఫ్ కంటెండర్స్ అవుతారు, మెగా చీఫ్కి కంటెండర్స్గా అవుతారు. ఇంకొకళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి అప్పటికి నిఖిల్, రోహిణి 2 టీషర్ట్లు రావాల్సి ఉంది. మరి అక్కడ అవకాశం ఏమో ఒకళ్ళకే ఉంది. సో అప్పుడే బిగ్ బాస్ చెప్తాడు, మీ ఇద్దరిలో ఒకళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు మెగా చీఫ్ కంటెంట్ రావాలనేది హౌస్ మేట్స్ చేతిలో ఉంటుంది, ఆ అవకాశాన్ని హౌస్ మేట్స్కి ఇస్తున్నాం అని చెప్తాడు. సో ఇది నిన్న జరిగినటువంటి ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో నాకు టోటల్గా నిఖిల్ మీద వేసినటువంటి బ్లేమ్కు సంబంధించి అది టోటల్లీ బుల్షిట్ బ్లేము. తను బాధపడటంలో తప్పులేదు, తర్వాత దాన్ని రియలైజ్ అయిపోయి ఫైట్ చేస్తా అని చెప్పినటువంటి విషయము నచ్చింది. యష్మి ఒప్పుకోలేక తన సీత వేసినటువంటి బ్లేమ్ని కాదు అని అటికేలకు చెప్పింది కాబట్టి ఓకే ఫైన్. విష్ణుప్రియ బిహేవియర్ అంటే నాకు తెలిసి ఇంకా నామినేషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా విష్ణుప్రియకి టాప్ 5కి వెళ్ళేటువంటి అవకాశం అనేది కూడా లేదు. యష్మి కూడా డేంజర్లోనే ఉంటుంది. సో ఇలా టోటల్గా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో ఇవి హైలైట్స్. ఇక అవినాష్కు సంబంధించి, రోహిణికి సంబంధించి, తేజ వీళ్ళ అంటే ఇది కనిపించినటువంటి ఫ్రెండ్షిప్, అంటే కనిపించనిది ఏముందిలే. ఇప్పుడు మనం వీళ్ళు చాలామంది అనుకుంటున్నారు, ఎందుకంటే ఇది ఏదో కన్నడ వర్సెస్ తెలుగు ఇవన్నీ కూడా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ల యొక్క బిహేవియర్ని చూసి మనం సపోర్ట్ చేస్తాం, కానీ లాంగ్వేజ్ని చూసి సపోర్ట్ చేయకూడదు కూడా. కొన్నిసార్లు మనకి అవతల వాళ్ళ సపోర్ట్ అనేది ఎక్కువైనప్పుడు ఒకవేళ భాషాపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి వేరే వాళ్ళు ఆ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేసుకుంటున్నారు, మన వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, ఇట్లాంటి ఫీలింగ్స్ అనేవి వచ్చినప్పుడు ఖచ్చితంగా పర్ఫెక్ట్ రివ్యూస్ ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం మనం ఇంకా హౌస్లోకి వచ్చినటువంటి వ్యక్తుల్ని కంటెస్టెంట్లుగా చూస్తాం, కానీ స్టేట్గా లేకపోతే ఏ ప్రాంతం వాడు, ఎలాంటి వాడు ఇవి చూడం. అంటే ఏ ప్రాంతం వాడు అనేది చూడం, కానీ ఎలాంటి వాడు అనేది మాత్రమే చూస్తాం. దాన్ని బట్టి మాత్రమే మనం రివ్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది? ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.